నమస్తే బోస్కుమరి ఈ రోజు ఈనాడు పేపర్ బ్యానర్ ఐటమ్ గా రాసినటువంటి వార్తను అయితే మాత్రం ప్రధానంగా చూద్దాం. దాంట్లో ప్రధానంగా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు, మద్యం కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్నటువంటి సిట్, బిగ్ బాస్ తరఫున దోపిడీకి కుట్ర, అమల్లో ప్రధాన పాత్ర, అదేవిధంగా ముడుపుల వసూళ్లు నెట్వర్క్ రూపొందించింది ఆయనే. ముడుపుల వసూళ్ల నెట్వర్క్ రూపొందించింది ఆయనే. మరి డిస్టిలరీలను గుప్పెట్లో పెట్టుకొని సొంత బ్రాండ్లు తయారీ, ఆధారాలు సేకరించినటువంటి సిట్ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో సిట్ ఎదురు హాజరైనటువంటి మిథున్ రెడ్డి 7 గంటల పాటు విచారించిన అధికారులు విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ అనేటువంటి విధంగా పెద్ద బ్యానర్ ఐటమ్ అయితే ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. ఇకపోతే ఛార్జ్ షీట్ లో జగన్ పేరు, మద్యం కుంభకోణం కేసులో పలు చోట్ల ప్రస్తావించినటువంటి సిట్, దోపిడీకి వీలుగా నూతన మద్యం విధాన రూపకల్పనతో సహా పలు అంశాల్లో మాజీ సీఎం పేరు ప్రస్తావన, కొత్తగా మరో 8 మంది నిందితులు, 16 మంది పాత్రపై అభియోగాలు, అభియోగ పత్రము, వేల కొద్ది అనుబంధ పత్రాలు, మనీ ట్రయల్ వివరాలు పొందుపరిచినటువంటి సిట్ అనేటువంటి విధంగా ఇంకొక వార్తని బాక్స్ కట్ లో వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇకపోతే వైకాపా జరిగినటువంటి 1000 కోట్ల మద్యం కుంభకోణంలో కేసులో సిట్ అధికారులు శనివారం సాయంత్రం ప్రాథమిక అభియోగ పత్రం అంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మరి నాటి ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు దీంట్లో పలుమార్లు ప్రస్తావించారు. మరి ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్య విధానం రూపకల్పన, తనకు అనుగుణంగా తీసుకున్నటువంటి విధానాల నిర్ణయాలు, అదేవిధంగా నేరపూరిత కుట్ర, దానికి అమలు, ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎలా మళ్లించారు, ఎక్కడికి మళ్లించారు అనేటువంటి అంశాలను ఛార్జ్ షీట్ లో సమగ్రంగా వివరిస్తూ ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. అయితే ఈ అభియోగ పత్రపై ఆయన నిందితులుగా చేర్చారనేటువంటి విధంగా ఈ రోజు అయితే మాత్రం బ్యానర్ ఐటమ్ అయితే ఇదే అవసరం అందరికీ తెలుసు. మొత్తంగా ఈ మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇష్యూనే ప్రధానంగా ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి ప్రయత్నం అయితే చేసింది. మరేమైతే చూడదు.